4 మాసాలైంది. అంటే గొంతు లేదు. 10 రోజుల క్రితం వచ్చింది. మీడియా చాలామంది అడిగితే ఇప్పుడప్పుడే వద్దు, నేను ఒక 4 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పాను. కానీ నేను ఈ సందర్భం ఊహించలేదు. ఇవాళ అంటే నేను వచ్చి వేదిక మీద తీసుకుంటానని ఈ అవార్డు తీసుకోవలసింది. అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోయాను. దాన్ని నా తరపున చిరంజీవి అందుకుని ఇవాళ మీ అందరి సమక్షంలో నా పుట్టినరోజు సందర్భంగా ఆయన అందజేశారు. చాలా సంతోషం. జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందాను, తీసుకున్నాను. కానీ ఈ అవార్డులో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది మా సొంత మనుషుల అవార్డు. ఆయన పుట్టిన ఊరిలో నేను పుట్టా. ఇద్దరం ఆ ఊరి నుంచే వచ్చాం ఇండస్ట్రీకి. ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నా 151 సినిమాల్లో ఒక 2 అటు ఇటుగా 100 సినిమాల్లో నటించిన నటుడు రామలింగయ్య గారు. బహుశా నా దగ్గర చేసిన సినిమాలు ఆయన మరే దర్శకుడి దగ్గర చేయలేదు. అంతా ఆయన లేకుండా నేను కథ ఆలోచించలేదు. నేను ఆలోచించిన కథలో ఆయన పాత్ర లేకుండా కథ రాయలేదు. అలాంటి ఆయన ఒక ఇండస్ట్రీలో మనిషికి ఆల్టర్నేటివ్, ఆర్టిస్ట్కి ఆల్టర్నేటివ్, డైరెక్టర్కి ఆల్టర్నేటివ్లు వస్తారు, కానీ కొందరికి ఆల్టర్నేటివ్స్ ఉండరు. అలా అల్లు రామలింగయ్య గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఒక రంగారావు గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఒక సూర్యకాంతం గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఇలా కొంతమంది మహానుభావులకి ఆల్టర్నేటివ్స్ లేరు. అలా ఆల్టర్నేటివ్ లేని ఒకే ఒక ఆర్టిస్ట్ వాళ్ళలాగా అల్లు రామలింగయ్య గారు. ఆయన పేరు మీద జాతీయ అవార్డును పెట్టడం, అందులో లబ్ధ ప్రతిష్ఠలకి ఇవ్వడం, అల్లు ఆర్ట్స్ ముఖ్యంగా అరవింద్ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా ఆనందం. ఎందుకంటే అల్లు అరవింద్ చేసిన సంస్థ గీత ఆర్ట్స్ నాతో ప్రారంభమైంది. అది నా సంస్థ. అందుకే నేను సొంత వ్యక్తుల అవార్డు అని చెప్పాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ఇవాళ ఫస్ట్ టైం ఈ అవార్డు కోసమే నోరు పెదవి విప్పాను.